అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు మా సీనియర్ టీచర్స్ మరియు నాకు ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇంకా జెండా తయారు చేయడానికి నేను ఎప్పుడు ముందుండేవాడిని. నాకు ఈరోజు ఎత్తడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి అందరూ అదే అంటారు. రాజ్యాంగం అంటే ఒక నియమ నిబంధనలు, దీన్ని అనుసరించే పరిపాలన నడుస్తూ ఉంటుంది కదా. దాన్ని రిపబ్లిక్ కూడా అంటారు. రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ బై ద లీడర్ అంటే కంట్రీలో లీడర్ని ఎన్నుకునే విధానాన్ని రిపబ్లిక్ అంటారు. వారు పరిపాలిస్తారు. ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి మనకు ప్రారంభించి అప్పటి నుండి ఎన్నికలు వస్తున్నాయి, అధికారులు వస్తున్నారు, తెలుస్తున్నారు, కార్యక్రమాలు నడుస్తున్నాయి. మన భారతదేశం అన్నిటికన్నా ముందే వచ్చి ప్రపంచంలో పెద్ద దేశాల ముందు నిలబడి ఉంది. కారణం ఏంటంటే మన దగ్గర ఆర్థికంగా కింద రాజ్యాంగం ప్రజాస్వామ్యం. ఓకేనా? చంద్రయానంలోకి అడిగేసాము.